మంచిగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్‌ఫుల్ లైఫ్. ఈ రోజుటికి పాప పుట్టి 1 మంత్ అయిపోతుంది. అసలు అట్లా అస్సలు లేదు. ఒక 2 డేస్ అవుతుందో, 3 డేస్ అవుతుందో పుట్టి అంతే అన్నట్టుగా ఉంది. అప్పుడే నెల గడిచిపోయింది చూడండి. ఇంకా నెల రోజులు కంప్లీట్ అయింది కాబట్టి 1 మంత్ ఫోటోషూట్ లాగా ఫోన్‌లోనే చేసుకుందాం అనుకుంటున్నాను. ఎలా చేయాలి? ఎలా డెకరేషన్ చేసుకుందాం అని ఇంకా నేను ఏం అనుకోలేదు. ఐడియాస్ కూడా చూసుకోలేదు. చూద్దాం ఎట్లా రెడీ చేయాలో. పాప అయితే ఇంకా పడుకుంది. చాలామంది పాపని వెచ్చగా ఉంచండి అని చెప్తున్నారు. ఇది చలికాలం, వెచ్చగా ఉంచాలని నాకు కూడా తెలుసు కదా! మా పాప ఎలా బజ్జుందో చూపిస్తా. చాలామంది ఈ ఈ టైపు వీడియో చేయండి, ఈ టైపు వీడియో చేయండి అని అడుగుతున్నారు. నాకు కొంచెం ఫ్రీ దొరికితే నేను ఖచ్చితంగా చేస్తాను. ఇంకొంతమంది శాలరీ వీడియో చేయండి, మోటివేషన్‌గా ఉంటది అని కూడా అడుగుతున్నారు. చేస్తాను. ఒకటి రావాల్సి ఉందన్నమాట. అది వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేస్తాను. ఇంకా చాలామంది నన్ను అడిగే క్వెషన్ ఒక్కటే కదా! ఇద్దరు బాబులు ఉండంగా మీకు పాప ఎందుకు? పాప ఎందుకు? పాప ఎందుకు? నేను చాలా సార్లు చెప్పాను. అంటే పాపనే కాదు, థర్డ్ ప్రెగ్నెన్సీ ఎందుకు అన్నట్టు చాలామంది మళ్ళీ మళ్ళీ అదే క్వెషన్ అయితే అడుగుతున్నారు. దీని గురించి అయితే నేను ఖచ్చితంగా చెప్పాలి. దీని గురించి నేను ఖచ్చితంగా మాట్లాడాలి. దాని గురించి కూడా మనం తర్వాత మంచిగా మాట్లాడుకుందాం. ఇంకా వెయిట్ లాస్ గురించి కానీ, ఇంకా బేబీ బంప్ అంటారు. ఏమంటారు మన పొట్ట గురించి కానీ తర్వాత అయితే మాట్లాడుకుందాం. ప్రస్తుతం అయితే మా పాపకి ఫోటోషూట్ ఎట్లా చేద్దాం అనేది చూద్దాం. మా పాపని రెడీ చేద్దామన్నా కూడా మా పాప అయితే మంచిగా పడుకుంది. పడుకొని లేచిన తర్వాతనే రెడీ చేద్దాం. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తేనే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుందంట. సో ప్లీజ్ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. మా పెద్ద బాబు పుట్టినప్పుడు కొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు. 1 మంత్ నుంచి 12 మంత్స్ వరకు అన్ని ఫొటోస్ కూడా కవర్ చేసిన, అన్నీ కూడా ఓపికతో తీసుకున్నా. అయితే 12 మంత్స్కి అంటే బర్త్డే రోజు అవన్నీ ఫొటోస్ పెట్టి బ్యానర్ అయితే చేయించుకున్నాము. మా చిన్నోడప్పుడు ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ తీసిన అనుకుంటా. ఇంకా తర్వాత తీయలేదు. మా పెద్దోడు సతాయిస్తుండే. ఇంకా మా పెద్దోడిని పట్టుకొని, మా చిన్నోడిని పట్టుకొని చేయాలంటే నాకు చాలా కష్టం అనిపించి చేయలేదు ఇంకా. ఫస్ట్ టైం కూడా అమ్మ నాతోనే ఉండే. అంటే మా పెద్దోడు పుట్టి ఒక 1 ఇయర్ వరకు అమ్మ నాతోనే ఉండే. సెకండ్ టైం ఏమో చిన్నోడు పుట్టిన తర్వాత ఒక 3 మంత్స్ తర్వాత అమ్మ వెళ్ళిపోయింది. ఇంకా ఒక్కదాన్నే మేనేజ్ చేసుకోవటం కష్టం అనిపించి ఇంకా తీయలేదు వానికి. మనము ఫస్ట్ అప్పుడు ఏంటంటే కొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉండి అన్నీ చేస్తామన్నమాట. మా పెద్దోనికైతే తొట్టెల పండుగ, బర్త్డే కొంచెం మంచిగానే చేసినాము. నెక్స్ట్ మా చిన్నోనికైతే ఇంకా తొట్లే చేయలేదు, ఏది చేయలేదు. ఫస్ట్ బర్త్డే మాత్రం వినాయక చవితి ఉండే. ఇంకా మండపం దగ్గర చేసినాము. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఫస్ట్ పుట్టిన వాళ్ళకి అరే ఫస్ట్ కదా అని అన్నీ చేస్తాము. ఇంకా సెకండ్ వాళ్ళని కొంచెం లైట్గా తీసుకుంటాం. ఇంకా లాస్ట్ పుట్టిన వాళ్ళనేమో ఇదే లాస్ట్ కదా అన్నట్టు వాళ్ళకి కూడా అన్ని చేస్తాం. మా చిన్నోడు అయితే పెద్దగా అయిన తర్వాత నన్ను ఎంత తిట్టుకుంటాడో. నేను కొన్ని విషయాల్లో అప్పుడప్పుడు మా వాళ్ళని అనేదాన్ని, అక్కకు చేసిర్రు నాకు చేయలేదు అన్నట్టు. అంటే ఇప్పుడు కాదు, చిన్నప్పుడు పిల్లల మెంటాలిటీ ఎట్లుంటదంటే వానికి ఇప్పించినావు నాకు ఇప్పియవా, నాకు కావాలి అన్నట్టుగా ఉంటది. ఇక్కడ నాకు అసలు ఏం థీమ్ చేయాలి అనేది అసలు తోయలేదన్నమాట. ఫోన్లో కూడా చాలా చూసినా, ఏది చూసినా అందులో ఏదో ఒక వస్తువు నాతో ఉండదు. ఇంకా సర్లే ఎట్లనో ఒకలాగా చేద్దాం, చేస్తూ పోతే అవే ఐడియాస్ వస్తాయిలే అన్నట్టు ఇంకా స్టార్ట్ చేసిన. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందల మస్తు పూలు ఉండే, బంతి పూలు, ఇంకా తుర్క బంతి పూలు అంటారు అనుకుంటా వాటిని. ఇంకా అవైతే తెంపుకొచ్చేసిన. కొంచెం వైట్ క్లాత్ వేసిన కదా దాని మీద మంచిగా కనిపిస్తుంది అని. పంచ కనుక వర్షింటే కొంచెం పెద్ద ఉంటుండే, ఇంకా కొంచెం మంచిగా ఉంటుండే. కాకపోతే అది ఎక్కడ పెట్టినామో అసలు దొరుకుతలేదు. అందుకే శారీది ఉంటే ఇంకా శారీ అయితే వర్చినాను అనమాట. ఈ రోజు అయితే నాకు హెల్ప్ చేయనికే ఎవ్వరు లేరు. ఎందుకంటే కోడి పిల్లలు వచ్చినాయి కాబట్టి మా ఆయన అసలే అలసిపోయిండు. కోళ్ళపారం దగ్గరనే ఫుల్ వర్క్ ఉంటుంది, ఇక నిద్ర కూడా ఉండదు. ఇంటికైతే వచ్చిండు కొంచెం హెల్ప్ చేయమంటే ఇంకా నాకు నిద్ర వస్తుందని చెప్పేసి పడుకున్నాడు అనమాట. ఇంకా నేను కూడా డిస్టర్బ్ చేయలేదు. ఇంకా అమ్మ కూడా పడుకుంది. ఇప్పుడు పాప కూడా పడుకొనే ఉంది. మా చిన్నోడు ఉంటే కొంచెం డిస్టర్బ్ చేస్తాడు అనేసి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే పంపించిన. ఇంకా మా పెద్దోడేమో స్కూల్కి వెళ్ళిపోయిండు. ఇక్కడ కందిపప్పుతోనైతే ఇంకా పాప పేరు అయితే రాస్తున్నాను. నార్మల్గా ఇట్లా పోస్తేనే మంచిగా వచ్చేస్తుందేమో అనుకున్నాను. కాకపోతే పప్పు మొత్తం అక్కడిక్కడ పోతుంది. వాటిని మళ్ళీ సెట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడైతే నేను వంశిక అని మాత్రమే రాసిన. ఇంకా పేరు అయితే పెద్దగా అవుతుంది కదా, క్లాత్ అయితే చిన్నగా ఉంది, అందుకోసమని ఇంకా మొత్తం అయితే కలపలేదన్నమాట. నెక్స్ట్ సెకండ్ థీమ్ రాసినప్పుడు మొత్తం కలిపి ఖచ్చితంగా రాస్తాను. ప్లేస్ తక్కువ ఉంది కదా, మళ్ళీ పేరు మొత్తం రాస్తే పాపకి తక్కువ ప్లేస్ ఉంటుంది. ఇంకా మనకేంటంటే బెడ్షీట్ లో కాకుండా మొత్తం వైట్ క్లాత్ లోనే వచ్చేయాలి. ఇక్కడైతే పాపను
పడుకోబెట్టడానికి బెడ్షీట్తో అయితే రెడీ చేస్తున్నాను. హైట్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి కదా, డౌన్ కాకుండా, అందుకోసమని ఇంకొక బెడ్షీట్ని అయితే లోపల వేసిన. ఇంకా నాతో ఉన్న షాల్వన్ అయితే దాని మొత్తాన్ని కూడా కవర్ చేసినాను అనమాట, కనిపించకుండా. నాకైతే అర్థమైపోయింది ఈ రోజు కూర్చోవటం లేవటం నా పని అయిపోతుందని. అంత కష్టపడి ఎందుకు అంటే ఇది ఒక చిన్న మెమొరీ, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఫోన్లో తీసుకున్నప్పటికీ మనం కావాలంటే ఆల్బమ్ కూడా వేయించుకోవచ్చు. కాకపోతే మా చిన్నోడు కొట్లాడతాడేమో. ఇక్కడైతే బంతిపూల చెట్లవే కొమ్మలు అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట. వాటన్నింటిని కూడా చిన్న చిన్న కొమ్మలుగా కట్ చేసేసుకొని ఇంకా చుట్టూ అయితే డెకరేట్ చేసుకుంటున్నాను, కొంచెం గ్రీనరీగా మంచిగా కనిపిస్తుందని. కెమెరాతోనే తీయాల్సిన అవసరం అయితే లేదు, మన ఫోన్లో ఉంటే మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నేనైతే ఫోన్లో ఎక్కువగా ఉంటే కనుక ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవుతుంది కదా, అందుకని ఒక మెమొరీ కార్డ్ అయితే తీసుకొని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎప్పటికీ నాకు గుర్తుండిపోవాలి అనుకున్నవి అన్నీ కూడా అందులోకి పంపించుకునేదాన్ని. నా స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ వరకు చాలా మెమొరీస్ ఉన్నాయి మెమొరీ కార్డులో. ఫొటోస్ కానివ్వండి, మా డ్యాన్స్లు కానివ్వండి, చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పటికీ నేను భద్రంగా దాచుకున్నాను. మా ఫ్రెండ్స్కి ఏవైనా ఫొటోస్ కావాలన్నా నన్నే అడిగేవాళ్ళు. ఇప్పటికీ కొంతమంది అడుగుతూనే ఉంటారు. ఇంకో మెమొరీ కార్డులో ఇంకా చాలా ఉండేవి, కానీ పోయింది. అంటే ఇంటర్లో ఉన్నప్పుడు ఫోన్ అలో ఉండదన్నమాట. అప్పుడు ఏదో ప్రోగ్రామ్ ఉండే, డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం అన్నట్టు ఫోన్ అయితే తీసుకెళ్ళాను అనమాట. మన బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజే ఎగ్జామ్ ఉండే. ఇంకా ఎగ్జామ్ ఉందంటే బ్యాగ్లన్నీ బయట పెట్టేయాలి కదా, బ్యాగ్ బయట పెట్టేసిన. ఆ బ్యాగ్లోనే ఫోన్ ఉండిద్ది. లోపల ఎగ్జామ్ రాసి బయటకు వచ్చి చూసుకునే వరకు ఫోన్ అయితే లేదనమాట బ్యాగ్లో. మొబైల్ ఎవరో లేపేసిర్రు. ఇంకా ఏం చేస్తాం, ఆ ఫోన్లోనే మెమొరీ కార్డ్ అయితే ఉండే. ఫోన్ పోయినందుకు నేను బాధపడ్డ దానికంటే కూడా ఆ మెమొరీ కార్డ్ పోయినందుకే నేను చాలా బాధపడ్డా. నేను తర్వాతకి నా నెంబర్కి కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసిరు కూడా. నాకు ఫోన్ ఇవ్వకపోయినా పర్లేదు, జస్ట్ మెమొరీ కార్డ్ ఇవ్వండి అని అడిగినా కూడా. కానీ వాళ్ళు తర్వాత రెస్పాండ్ అవ్వలేదు. మేము కూడా ఇంకా పట్టించుకోలేదు ఇంకా దాన్ని. అంటే పెద్ద ఫోన్ ఏం కాదు, అప్పుడు జియోదే ఒక ఫోన్ ఉంటుండే, టచ్ ఫోనే, కాకపోతే లైటో ఏదో ఉంటుండే. అందులో ఉన్న మెమోరీస్ అన్నీ కూడా పోగొట్టుకున్నా. అందుకే మెమొరీ కార్డ్ ఈసారి మాత్రం భద్రంగా దాచుకున్నా. మొన్న ఒకసారి టైంపాస్ కాక అన్ని వీడియోస్ ఫొటోస్ చూసుకుంటా కూర్చుంటే ఒక వీడియో అయితే బయటపడ్డది. మా మ్యారేజ్ది ఒక వీడియో ఉందన్నమాట. ఆ వీడియో నేను మా మ్యారేజ్ డే రోజు చూపిస్తా. ఫొటోస్ కూడా చాలా ఉండే, మిస్ అయిపోయినాయి. వీడియో కూడా అంత క్లారిటీ ఏం లేదు. సర్లేండి, ఇంకా బయట అయితే రెడీ చేయటం అయిపోయింది. ఇంకా పాపనైతే రెడీ చేస్తున్నాను. ఈ చిట్టి చిట్టి గాజులు అయితే మా అక్క తీసుకొచ్చింది. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో. పాప అయితే ఇంకా పడుకునే ఉందన్నమాట. అంతే, ఇంకా డే టైంలో బాగా పడుకుంటది. డే టైంలో మనం ఎంత సౌండ్ చేసినా ఇక లేవదు. అదే కొన్నిసార్లు అయితే పక్కన తుమ్మిన కష్టమే, దగ్గిన కష్టమే. అక్క కొన్ని హెయిర్ బ్యాండ్స్ కూడా తీసుకొచ్చింది. హెయిర్ బ్యాండ్స్ కాదు, వాటిని ఏమో అంటారు. చిన్నప్పుడు నేను బాగా పెట్టుకుంటుంటే, చిన్నప్పుడు మా అమ్మ నాకు ఎక్కువ బేబీ కటింగ్ చేపించేది. అంటే భుజాల వరకే హెయిర్ ఉంటుంది కదా, అంతకే కట్ చేపించేది అనమాట. ఇంకా హెయిర్ లూజ్ చేసేసి హెయిర్ బ్యాండ్ అయితే పెట్టేసుకుంటుంటే అక్క అయితే తీసుకొచ్చింది. కానీ పాప తలకి అవి పెద్దగా అవుతున్నాయి. ఇక మొత్తానికి రెడీ చేయటం అయిపోయింది. ఎట్లుందో ఎప్పుర్రి. ఎన్నో చూసినా ఇంకా ఆఖరికి నాకు తోచినట్టుగా ఇట్లయితే చేసిన. అందుబాటులో మనకు ఫ్లవర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇంకా ఫ్లవర్స్తోనే ఇట్లయితే చేసేసిన. ఇక్కడ ఫ్రాక్ పెట్టిన ప్లేస్లో నేను టెడ్డీ బియర్ అయితే పెడదాం అనుకున్నాను. కానీ దానికంటే కూడా నాకు డ్రెస్ పెడితేనే మంచిగా అనిపించింది. ప్లేస్ ఖాళీగా ఉంటే బాగాలేదు కదా, అందుకని ఇంకా డ్రెస్ అయితే పరిచిన. ఎండ కొడుతుంది కదా, నాకు ఫొటోస్ అంత క్లియర్గా అనిపించలేదన్నమాట. ఫొటోస్ కాదు, వీడియోస్. ఎండ కొట్టినప్పటికీ ఆ ఫీలింగే లేదు, ఎందుకంటే బాగా గాలి పెడుతుంది, చలి పెడుతుంది అనమాట బయట. చాలా ఫాస్ట్గా 2-3 క్లిప్స్ అయితే వీడియోస్ తీసేసుకొని ఇంకా పాపని ఇంట్లోకి అయితే తీసుకుపోయినా. పాప లేస్తే బాగుంటుండే అని అనుకున్నాను, కానీ మస్తుగా పడుకుంది.
అయినా లేచిందనుకో ఇంకా ఏడవటమే ఉంటది, ఆడుకోదనమాట. ఇంకా పాప అయితే పడుకుంది కదా, ఫస్ట్ తీస్తున్నావు, పడుకోబెట్టి తీస్తున్నావా అనేసి ఇంకా లేపిందనమాట పాపని. అది కూడా చాలా సేపు కష్టపడితే లేచింది పాప. అప్పటికి బాగా నిద్ర వస్తుంది పాపకి, కళ్ళు తెరుస్తుంది, మూస్తుంది. నేను కూడా శారీ కట్టుకొని పాపతో కొన్ని ఫొటోస్ అయితే దిగుదాం అనుకున్నాను, కానీ అప్పటికే మస్తు అయింది నాకు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేసుకుందాంలే అని ఇంకా ఊరుకున్నాను. పిల్లలకి తల్లి దిష్టి ఎక్కువ తగులుతుందంట కదా. మొత్తం అయిపోగానే నేను ఫస్ట్ చేసిన పని ఏంటంటే నా జుట్టుతోని ఫస్ట్ పాపకి నేను దిష్టి తీసి ఆ తర్వాత మళ్ళీ మా అమ్మతో తీపించిన. నా చిట్టి తల్లి అయితే లేచి వీళ్ళేంద్రా బాబు నన్ను నిద్రను డిస్టర్బ్ చేస్తారు అనవసరంగా అన్నట్టుగా చూస్తుంది. మనసులో బాగా తిట్టుకుంటుందేమో, ఒకటే ఎర్రైంది, అసలు కళ్ళు కొట్టకుండా చూస్తుంది. పాప లేచినప్పుడే టక్కా 2-3 ఫోటోలు అయితే కొట్టేసుకున్నాను. వంశిక రేణుతోని నేను కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగుదాం అనుకున్నాను, కానీ అస్సలు కోఆపరేట్ చేయలేదు నాకు. అంటే కళ్ళు తెరిపించి ఫొటోస్ తీసుకుందామని నాకుంది, కానీ కళ్ళు మూసుకొని పడుకుంటుంది, లేపితేనేమో ఏడుస్తుంది. అమ్మలందరికీ ఇదో పిచ్చి ఆనందం, పిల్లల్ని రెడీ చేయటం, మురిసిపోవటం, వాళ్ళని చూసుకోవటం, వాళ్ళతో ఫొటోస్ దిగటం, స్వీట్ మెమోరీస్ అనమాట. మా పెద్ద బాబువి చిన్నప్పటి నుంచి తీసిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వానికి చూపించిందనుకో, వన్ ఫేస్ లో ఒక స్మైల్ వస్తుంది. ఆ స్మైల్ చూస్తే మస్త్ హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా వీడియో తీసుకొని ఫోటో తీసుకున్న తర్వాత పాపకైతే డ్రెస్ చేంజ్ చేసి పడుకోబెట్టేసినాను. మా మంచం ప్రస్తుతం పరిస్థితి అయితే ఇది. కాసేపు నడుము వాల్చాలంటే ముందు మొత్తం క్లీన్ చేసుకోవాలి. మంచం పైన ఉన్న బట్టలు అన్ని తీసేసి నీట్ గా సర్దేసుకొని ఇంకా ఇల్లు అయితే ఊడ్చేసుకొని కాసేపు అయితే పడుకుందాం అనుకొని నీట్గా అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ చలికాలం మొత్తం కూడా ఎట్లుంటదంటే మా అమ్మకి ఒక రోజు మంచి ఉంటుంది, ఒక రోజు హెల్త్ బాగుండదు. నాకు తెలిసినంత వరకు మా అమ్మ కూడా బాలింతతనం సరిగ్గా పాటించలేదేమో, అందుకే చలికాలం వస్తే చాలు చాలా ఇబ్బంది పడుతుంది. చలికి అస్సలు తట్టుకోలేదన్నమాట. కాసేపు అయితే పడుకొని లేచిన నేను, ఇంకా అమ్మ అయితే బట్టలన్నీ మడత పెట్టేసి రొట్టెలు అయితే చేస్తుంది. అమ్మ రొట్టెలు చేస్తుంటే నాకు కూడా చెయ్యాలనిపించింది, కానీ మీరందరూ మళ్ళీ తిడతారు, నా మంచి కోసమే లేండి తిడతారు అనేసి ఇంకా కాంప్రమైజ్ అయిపోయినా. ఇంతకు ముందు పిండి బాలేక నేను ఎంత ట్రై చేసినా మంచిగా రాలేదన్నమాట, కానీ ఇప్పుడు మంచిగా సాగుతుంది. అందుకే అమ్మ కొడుతుంటే నాకు కూడా చేయాలనిపించింది. మా వారు మటన్ తేవాలా అని అడిగితే మొన్నే కదా మటన్ తెచ్చింది, చికెన్ తీసుకురమ్మని చెప్పిన. చికెన్ ఒక్కటి తెస్తే అయిపోయేది కదా, దాంతో పాటు బోటి కూడా తీసుకొచ్చిండు. అప్పటికే పొద్దున్నుంచి కూర్చొని లేచి ఆస్టకు వచ్చినట్టుంది, ఎప్పుడెప్పుడు పడుకుందామా అన్నట్టు. కాసేపు పడుకొని లేచిన మధ్యాహ్నము, అయినా సరే ఎప్పుడెప్పుడు పడుకుందామా అన్నట్టుగా ఉంది. ఇక నాన్ వెజ్ అయితే మనమే వండాలి, తప్పదు. చికెన్ ఒకటి తెచ్చింటే తొందరగా వండేసి పడుకునేదాన్ని, దాంతోపాటు ఇంకా ఈ బోటి కూడా చేయాల్సి వచ్చింది. ఫస్ట్ బోటీని అయితే కుక్కర్లో వేసి ఉడకబెట్టేసిన. ఇంకా ఉడకబెట్టేసినంతసేపు కూడా కాసేపు పడుకొనే ఉన్నాను. ఇంకా బోటి ఉడికిన తర్వాత రెండింటిని కూడా ఒకేసారి చేసేస్తున్నా. కొంతమంది చికెన్ తినొద్దు కదా అంటారు, కాకపోతే నాకు చికెన్ తింటే మిల్క్ ప్రొడక్షన్ మంచిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, అందుకే నేను ఖచ్చితంగా చికెన్ తీసుకుంటాను. నేనైతే అన్ని తింటా, పచ్చిమిరపకాయలతో సహా అన్ని తింటాను, కారాలు కూడా. పచ్చిమిరపకాయలు తింటే ఏంటంటే పిల్లలకి మోషన్ అవుతుంది అంటారు, కాకపోతే మా పాపకి అసలు మోషన్ ఫ్రీగా లేదు. అందరు పిల్లలు పొయ్యి సతాయిస్తుంటే మా పాప ఏమో పోక సతాయిస్తుంది. మా చిన్నోడు కూడా ఇట్లనే ఉండే చిన్నప్పుడు. నాకు ఇంకొకటి అసలు షాకింగ్ గా అనిపించింది, కవల పిల్లలు పుడితే గనుక వాళ్ళకి వీళ్ళకి సేమ్ గా మచ్చలు కానీ ఏదైనా వచ్చినట్టుగా. మా చిన్నోడికి అలాగే మా పాపకి కూడా సరిగ్గా మెడ మీద ఒకటి మచ్చ ఉంది పొడవుగా. మా చిన్నోడికి పుట్టినప్పుడు చూసి నేను ఏదో కాటుకను ఏదో అంటుకుంది అనుకున్నాను, కానీ తర్వాత చూస్తే అది మచ్చ. సేమ్ వాడికి ఎట్లా ఏ ప్లేస్లో వచ్చిందో సేమ్ పాపకి కూడా మెడ మీద సేమ్ అట్లనే వచ్చిందనమాట, కాస్త కిందికి. ఇద్దరి ముఖాలే సేమ్ ఉన్నాయి అనుకున్నాను, కానీ మచ్చలు కూడా సేమ్ గా వచ్చేసినాయి. ఇంకా అమ్మ అయితే రొట్టెలు కొట్టేసింది, నేనైతే బోటి కూర వండేసిన, ఇంకా అట్లనే చికెన్ కూడా చేసేసిన. ఇంకా అందరికి తెలిసిందే కదా, నేను తిందాం అనేసరికి మా పాప అయితే లేచిందనమాట. ఇంకా వంటలు చేసిన తర్వాత
వెళ్ళిపోయి మా పాపతో నేను ఉంటా. మా వాళ్ళు తిన్న తర్వాత పాపతో వాళ్ళ నుంచి ఆ తర్వాత నేను తింటా. ఈ రోజు నేను బాగా అలసిపోయినప్పటికీ నచ్చి చేశాను కాబట్టి నేనైతే హ్యాపీ. పాప ఫేస్ ఆల్రెడీ చూపించేశాను కదా. కొన్ని వీడియోస్లల్లా ఎమోజీస్ అయితే పెడుతున్నాను కదా ఫేస్ కాడికి. అంటే మీరే అంటున్నారు కదా మళ్ళీ మళ్ళీ చూయించకు అని, అందుకోసమే. ఓకే అండి, మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ధన్యవాదాలు.